ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని నెలలు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. అయితే ఎమ్మెల్యేగా గెలవడమే ఆలస్యం అన్నట్టు తరచూ వివాదాల్లో మునిగిపోతున్నారు. అసలు ఆయన వివాదాలు చుట్టుకుంటున్నాయా లేక ఆయనే వివాదాలను సృష్టించుకుంటున్నారా? కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ సంచలనాలకు కేరాఫ్గా మారిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే అవేమీ పట్టించుకోవడం లేదని సమాచారం. అంతేకాదు ఆయనే నియోజకవర్గ ప్రజలకు పెద్ద సమస్యగా మారిపోయారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ ఫ్యామిలీ పెత్తనం పెరిగిపోయిందట. మద్యం షాపుల కేటాయింపు నుంచి మొదలుపెట్టి తాజాగా కోడి పందాల వరకు ఎమ్మెల్యే పంతం నానాజీ కుటుంబ సభ్యుల ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని టాక్ వినిపిస్తోంది. అయితే పంతం నానాజీపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వరుసగా ఫిర్యాదులు అందినా ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న పిల్లి అనంతలక్ష్మిపై పంతం నానాజీ సంచలన ఆరోపణలు చేశారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే అని, పెత్తనం మొత్తం భర్త సత్యబాబుదేనని విమర్శించారు. మరోవైపు 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కన్నబాబు తరపున ఆయన తండ్రి పెత్తనం చేశారని నానాజీ గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. ఇటీవల తాను ఓ ఎమ్మెల్యేను అన్న విషయాన్ని మర్చిపోయిన ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యుడిపై దాడి చేశారు. అంతకుముందు కాకినాడ రూరల్ జనసేన అధ్యక్షుడు కరెడ్ల గోవింద్ జనసేన కార్యకర్తకు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బుల్లో 50,000 తీసుకోవడంతో సోషల్ మీడియాలో బూతులు తిట్టుకున్న వీడియో సంచలనం రేపింది. అలాగే కరప మండల అధ్యక్షుడు బండారు మురళి ఓ మహిళా యానిమేటర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇది సరిపోదు అన్నట్లు జనసేన కార్యకర్త నుంచి ఓ స్థలం విషయంలో ఎమ్మెల్యే 10 లక్షలు అడిగాడని చెబుతూ ఆ కార్యకర్త మీడియా ముఖంగా ఆరోపించి పవన్ కు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాక పునాదులు బలంగా వేసుకుంటే మరోసారి ఎమ్మెల్యే అవకాశం ఉంది. కానీ సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడైతే నానాజీ వైద్యులపై దాడి చేశారో వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. కలెక్టర్, ఎస్పీలను పంపించారు. వివాదం పెద్దది కాకుండా చర్యలు తీసుకున్నారు. భూ వివాదాల చుట్టూ నానాజీ పేరు తిరుగుతున్నప్పుడు మళ్లీ అధినేత మందలించారు. తాజాగా ఇటీవల కడప పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూరల్ ఎమ్మెల్యేను పిలిపించి అక్కడ క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఎమ్మెల్యే పంతం నానాజీలో మార్పు లేదంటున్నారు. ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత 6 సార్లు జిల్లాకు వచ్చారు. ఇందులో 2 సార్లు రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆయన కలవకుండా ముఖం చాటేశారట. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల పర్యటనలో ఎమ్మెల్యే ఉన్నారంటూ ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. జన సైనికులు కోడి పందాల సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా కాకినాడ రూరల్లో పందాలు జరిపారని ప్రచారం జరుగుతుంది. ఇక సర్పవరంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. ఇదే నియోజకవర్గ పరిధిలోని కోరుపల్లిలో వైసీపీ నాయకులతో కలిసి 3 జనసేన నాయకులు కోడి పందాలు ఆడించారు. ఏకంగా మహేంద్ర తార్ కారు బహుమానంగా పెట్టారు. అదే విధంగా గురజానపల్లి గ్రామంలో 3 బుల్లెట్లు బహుమానంగా పెట్టారు. ఒక్కో బరి నుంచి పెద్ద ఎత్తున మామూలు వసూలు చేసినట్లు సాక్షాత్తు పోలీసులే తెలిపారు. పండూరు గ్రామంలో జన సైనికులు పందాల వద్ద కొట్టుకున్నారు. కాకినాడ రూరల్లో జనసేన సీనియర్ నేతలను పట్టించుకోలేదని, తెలుగుదేశం వారికి కనీస సమాచారం ఇవ్వలేదని నేతలు ఆరోపించారు. మరోవైపు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగింది. సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ సాక్షాత్తు జన సైనికులు ఆరోపిస్తున్నారు. కారు, బుల్లెట్లు బహుమానంగా పెట్టి కోడి పందాలు నిర్వహించిన చోట జన సైనికులకు సమాచారం ఇవ్వలేదని కరప మండల జనసేన అధ్యక్షుడు బండారు మురళి ఆరోపించారు. మొత్తంగా కరప మండలంలో టీడీపీ, జనసేన కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే కనిపించడం లేదట. దాంతో కరపలో ప్రతిపక్ష వైసీపీ మరింత స్ట్రాంగ్ అవుతోందని సొంత పార్టీ లీడర్లే అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. మరోవైపు ఉప ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు పెట్టి కోడి పందాలు నిర్వహించారనే ఘటనపై ఇప్పటికే జనసేన పెద్దలు విచారణ జరిపినట్లు తెలిసింది. గతంలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న పిల్లి అనంతలక్ష్మి, కురసాల కన్నబాబుపై కుటుంబ సభ్యుల పెత్తనం అంటూ ఆరోపణలు చేసిన అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నానాజీ
ఇప్పుడు తన కుటుంబ సభ్యులు నలుగురితో వ్యవహారాలు చక్కపెడుతుండడంతో జనసేనలోనే లుకలుకలు ప్రారంభమయ్యాయి. దాంతో ఎమ్మెల్యేను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆయన రూటు మార్చుకుంటారా, ఇక మళ్లీ అవకాశం రాదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారా అన్న చర్చ జరుగుతుంది. సిద్ధాంతాలకు కట్టుబడి సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిజాయితీగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ అవినీతి, భూదందాలు, సెటిల్మెంట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ ఎమ్మెల్యేను ఏం చేస్తారంటూ జన సైనికులే చర్చించుకుంటున్నారు.